హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజే మూవీ రిలీజ్ అయిన మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్, మణిరత్నం ఈ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి. వీరిద్దరు కాంబినేషన్లో 37 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా నాయగన్ లేదా నాయకుడు మన తెలుగులో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అంచనాలతో ఈరోజు థగ్ లైఫ్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. సో ఎలాగుంది సినిమా, దాని గురించి నేను ఇప్పుడు అప్డేట్ ఇస్తాను. దీంట్లో కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు. అనుకోకుండా జరిగిన ఒక కాల్పులో, అంటే చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు. తన చెల్లి కూడా దూరం అయిపోతుంది. దాంతో శంభుని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు కమల్ హాసన్. దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు. తన తర్వాత ఆ ముఠాకు శంభు నాయకుడిగా చేస్తాడు. దీనిని ముఠాలోని ఇతర సభ్యులు నాజర్ మరి జడ్జు జార్జ్ తదితరులు జీర్ణించుకోలేరు. ఇంతలో శక్తిరాజు అంటే కమల్ హాసన్ పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది. ఇంతకీ కమల్ హాసన్ పై అత్యాచారం చేసింది ఎవరు? అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మిగిలిన శక్తిరాజు అంటే కమల్ హాసన్ మరి శంభు మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది? ఈ కథలో త్రిష, లక్ష్మి అంటే అభిరామి ఎవరు? ముఠాలో చివరికి ఎవరు మిగిలినారన్నదే కథ. మనం ఎన్నో గ్యాంగ్స్టర్ సినిమాలు చూసింటాము. సో దాంట్లో మనము లాస్ట్గా చూసినట్లు ఒక సినిమా అంటే నాయకుడు, దళపతి ఈ సినిమాలని చూసింటాం. సో అదే మాదిరిగా ఈ సినిమాను కూడా మనం ఊహించుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.